భారతదేశంలో మహిళా విద్యకు పునాదులు వేసిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శనివారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో గ్రామ మహనీయుల ఉత్సవాల కమిటీ కన్వీనర్ జాలని యాదగిరి, కో-కన్వీనర్ కనకరాజు ఆధ్వర్యంలో మాజీ జెడ్పీటీసీ రామచంద్రం, గ్రామ సర్పంచ్ ర్యాంకం యాదగిరి, పాలకవర్గం సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్త్రీలకు చదువు అవసరం లేదని భావించిన కాలంలోనే సావిత్రిబాయి మహిళలకు విద్య అందించి సమాజాన్ని మేల్కొల్పిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. కుల వ్యవస్థ, లింగ వివక్షకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం నేటికీ ఆదర్శమని తెలిపారు. ముఖ్యంగా బాలికల విద్య, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆమె చేసిన కృషి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని పేర్కొన్నారు. నేటి యువత సావిత్రిబాయి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని చదువు, సమానత్వం, సామాజిక బాధ్యతల వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించి అధికారికంగా నిర్వహించడంతో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సిద్ధేశ్వర్, గ్రామ ఉప సర్పంచ్ బొగ్గుట శ్రీకాంత్, ఆత్మా కమిటీ మాజీ డైరెక్టర్ బబ్బూరి రాములుగౌడ్, సారథి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్తా, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింలు, టీచర్ శ్రీధర్, మహిళా ఉపాధ్యాయులు, గ్రామ వార్డు సభ్యులు, విద్యార్థిని విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సభాధ్యక్షులు ఉత్సవాల కమిటీ కన్వీనర్ యాదగిరి గారికి మరియు ఈ కార్యక్రమానికి పిలిచేసిన నూతన సర్పంచ్ యాదగిరి గారికి మరియు వార్డు సభ్యులకు, కనకరాజుకు, మరి గ్రామ పెద్దలకు, వార్డు మెంబర్లకు, ఈ పాఠశాల ఉపాధ్యాయులకు హృదయపూర్వక నమస్కారాలు. చిన్నారి విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. సావిత్రిబాయి పూలే సమాజంలో విద్య ద్వారానే స్త్రీకి విముక్తి లభిస్తుందని నమ్మి తన మరియు మా వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ గారికి, ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు గారికి, నరసింహ సార్ గారికి, శ్రీధర్ సార్ గారికి, మేడమ్స్ అందరికీ, గ్రామ పెద్దలందరికీ, యువతకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే మహిళలు అంటే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే ఆ రోజు ఆ చదువుల తల్లి, ఆ దేవత ఉన్నదంటే ఆదర్శంగా ఈ మహిళలందరికీ ఆదర్శ దేవతమే. ఎందుకంటే భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఉన్నందుకు మనం చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఈ సమాజంలో మహిళలకు 50% రిజర్వేషన్ ఉందంటే ఆ తల్లి వల్లనే. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని